అదిగో కార్తీక్ వచ్చేసాడు. జాగ్రత్త, ఈ ముహూర్తం మనమే పెట్టామని తెలియకూడదు. పంచాంగం మీ శోభనానికి ముహూర్తం పెడుతున్నాం. కొంప ముంచావు కదే. నా ఫోన్ ఏది? అయ్యో పూజ, ఏంటి వెతుకుతున్నావు? నా మొబైల్ కనిపించట్లేదు కార్తీక్. కనిపించట్లేదా? ఎవరు తీస్తారు? సరిగ్గా చూడు. అదే చూస్తున్నాను, కనిపించట్లేదు. సడన్ గా ఎలా మాయమైందో. కార్తీక్, ఒకసారి నీ మొబైల్ నుంచి నా నెంబర్కి కాల్ చేయవా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇప్పుడు? ఒకసారి కాల్ చేయి కార్తీక్. అమ్మా, అమ్మా, స్వప్న అమ్మ ఎక్కడ? పైన గదిలో ఉంది. పూజ, పూజ రిలాక్స్. ఎందుకంత కంగారు? నేను ట్రై చేస్తాను కదా. కార్తీక్, రింగ్ అవుతుందా? కొంపది సమ్మ ఎవరికైనా ఫోన్ చేస్తుందా? రాఘవరావు మావయ్యకేం చేయట్లేదు కదా? రింగ్ అవుతుందా కార్తీక్? అవుతుంది. అవుతుందా? మరి సౌండ్ అవట్లేదేంటి? సైలెంట్ మోడ్ లో పెట్టావా? నో స్వప్న. ఎక్కడ సౌండ్ రావట్లేదేంటి? గదిలో ఏమన్నా పెట్టావా? నేను చూస్తానుండు. స్వప్న, నువ్వు కిచెన్ లో చూడవా? ఓకే. అమ్మా, నా ఫోన్ ఏమైనా చూసావా? నేనా? పైన గదిలో నుంచి ఇప్పుడే వస్తున్నానమ్మా. నేను చూడలేదు. చూడలేదా? కార్తీక్, కనిపించిందా? లేదు. అయినా ఎక్కడ పెట్టావో గుర్తులేదా నీకు? సోఫాలోనే పెట్టాను కార్తీక్. సోఫాలో పెడితే ఏమవుతుంది? ఇదిగో ఇక్కడే ఉంది. మరి ఇందాక కనిపించలేదు, ఇప్పుడెలా వచ్చింది? మైండ్ ఇక్కడ పెట్టుకుని వెతికితే కనిపిస్తుంది. కొంపలు మునిగిపోయినట్టు ఆ కంగారు ఒకటి. చూడు, సైలెంట్ మోడ్ లో పెట్టావు. ఫోన్ సైలెంట్ లో పెట్టానా? నేనా? పైన గదిలో నుంచి ఇప్పుడే వస్తున్నానమ్మా. నేను చూడలేదు. అమ్మా, 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 నిన్నే. అమ్మా, ఎక్కడున్నావు? అమ్మా, అమ్మా,
ఏంటి పూజ ఏమైంది? ఇందాకటి నుంచి అరుస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? భోజనానికి కూడా రాలేదు. గదిలో నిద్రపోతున్నానమ్మా. నిద్రపోతున్నావా? అలా కనిపించట్లేదే. మొహం కడుక్కుని వచ్చాను. అలా కూడా కనిపించట్లేదు. ఏంటిదంతా? నువ్వు ఏంటా ప్రశ్నలు? కిరణ్ బేడి ఖైదీని ఇంటరాగేట్ చేసినట్టు. ఆంటీ మీరు వెళ్ళి భోజనం చేయండి. నాకు ఆకలిగా లేదు బాబు. అసలేమైంది? నేను పూజారికి ఫోన్ చేసి ఇక్కడే పెట్టానే. అయినా నేను ఫోన్ సైలెంట్లో పెట్టడం ఏంటి? ఏమై ఉంటుంది? ఎవరో తీసుంటారు, డౌట్ లేదు. ఎవరు తీసుంటారు? ఆ డాక్టర్ పేరేంటన్నారు? సరితారావు, వెరీ ఫేమస్ సైకియాట్రిస్ట్. ఆవిడ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తే మీ అమ్మాయికి త్వరగా క్యూర్ అవుతుందని నాకు హోప్స్ ఉన్నాయి. డెఫినెట్లీ షీ విల్ బికమ్ టు నార్మల్ కండిషన్. అలాగే డాక్టర్, ఆవిడ చేతే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. మీ అమ్మాయిలో వైలెంట్ బిహేవియర్ లేదు కాబట్టి మీరింట్లోనే పెట్టుకున్నా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సరితాదేవి గారు వెరీ కంఫర్టబుల్. ప్రాబ్లంను అర్థం చేసుకుంటే ఇంటికే వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మీ అమ్మాయి చాలా వీక్గా ఉంది. నేనిచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే వారం రోజుల్లో మళ్ళీ ఫిజికల్గా స్ట్రెంతీ అవుతుంది. అలాగే డాక్టర్. మీ సహాయం మర్చిపోలేదు డాక్టర్. నా బిడ్డను ఒక పేషెంట్లా కాకుండా మీ సొంత మనసు అనుకొని దాని ప్రాణాలు కాపాడారు. ఇట్స్ మై డ్యూటీ. మీరు వెళ్ళరండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అమ్మా, నేను వెళ్ళి బిల్ సెటిల్ చేసి వస్తాను. నువ్వు శ్వేతను రెడీ చేయి. అలాగే నాన్న. శ్వేత, బిల్ ఎంత అయిందో చూడండి. పేషెంట్ పేరు శ్వేత. అవును సార్. వార్డ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 206. అవును సార్. ఆశ్చర్యంగా ఉందే, ఎందుకు? ఈ బిల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఏంటి? ఆల్రెడీ డబ్బు కట్టేశారు సార్. ఎవరు? అది నాకు తెలియదు సార్. ఏం హాస్పిటల్ అయ్యా ఇది? ఎవరెవరో డాక్టర్లు వస్తుంటారు, ఇంజెక్షన్ అని పాయిజన్ ఇచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు ఎవరో వచ్చి బిల్ కట్టేశాడు అంటున్నావు. వాడు డాక్టర్ వేషంలోనే వచ్చాడా? లేదు సార్, మీరే పంపించారని చెప్పాడు. నేను పంపించానని చెప్పాడా? శ్వేత, నాన్న, నాన్న, శ్వేత కనిపించట్లేదు నాన్న. చేత కనిపించడం లేదు. ఏమిటోనమ్మా, అక్కడెవడో మనం కట్టాల్సిన బిల్లు వాడెవడో కట్టేశాడు. ఈ హాస్పిటల్ అంతా మాయగా ఉంది. నాన్న, శ్వేతకి ఏమై ఉంటుంది నాన్న? ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు. సార్ ఏంటి సార్ ఏమైంది? ఏమైందని మెల్లగా అడుగుతావేంటమ్మా? గదిలో ఉన్న నా బిడ్డ కనిపించడం లేదు. స్పృహ లేని దాన్ని ఎవరు తీసుకెళ్లారు? అసలు మీరంతా ఏం చేస్తున్నారమ్మా? ప్రాణాలు కాపాడండి అంటూ ఇక్కడికి వచ్చిన వాళ్లను తిరిగి క్షేమంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీకు లేదా? మాట్లాడవేంటమ్మా? మీరు జీతాలు తీసుకోవట్లేదా? మేము డబ్బు కట్టట్లేదా? నా బిడ్డ ఎక్కడమ్మా? సార్ ప్లీజ్, విషయం ఏంటో తెలుసుకోకుండా గొడవ చేయకండి. ఏంటి? బిడ్డ కనిపించడం లేదన్న నా గోడు నీకు గొడవలా కనిపిస్తుందా? శ్వేతనెవరూ కిడ్నాప్ చేయలేదు, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు. డిశ్చార్జా? ఎస్. ఎవరు? పూజ, ఏంటి? ఒకసారి లావణ్యం చూసి వస్తే బాగుంటుంది కదా. లావణ్యనా? అవును. నిజమే కార్తీక్, మన పెళ్లి జరగడానికి కారణం
ఒక రకంగా లావణ్యే కదా, వెళ్ళిరా. నేను ఒక్కడనే కాదు, ఇద్దరం వెళ్తే బాగుంటుంది. నేను కూడా రావాలా? అవును. నేనెందుకు కార్తీక్ తోకలా, నువ్వు వెళ్ళొచ్చేయి. ఎక్కడికి వెళ్తానంటున్నావు? నేను వెళ్దాం అనట్లేదు, కార్తీక్ని వెళ్ళిరా అంటున్నాను. ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్దాం అంటున్నాడు స్వప్న, లావణ్యం చుట్టానికంట. అయ్యో కార్తీక్, మర్చిపోయావా? ఈరోజు నీ శోభనం కదా. గుర్తుంది తల్లి, రాత్రి వరకు ఖాళీయే కదా. బెడ్రూమ్లోని డెకరేషన్ పూర్తయ్యే లోపు తిరిగి వచ్చేస్తాం. జరగబోయేది శుభకార్యం, హాస్పిటల్కి వెళ్ళి రావడం అంటే. మనసులో మంచి ఆలోచనలు ఉండాలి కానీ ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏ దోషాలు అంటుకోవు. అది కాదు. మేము టైంకి తిరిగి వస్తామన్న నమ్మకం నీకు లేకపోతే నువ్వు కూడా మాతో రావచ్చు. తను మనతో వస్తే పాపనెవరు చూస్తారు? అదేంటమ్మా అలా అంటావు? నేను లేనా? పాపం జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు ముగ్గురు వెళ్ళరండి. వద్దమ్మా, నువ్వు ఒక్కదానివే పాపతో వేగలేవు. అక్కడికి ఇద్దరు వెళ్ళడమే ఎక్కువ అనుకుంటే ముగ్గురు ఎందుకు? నీకు తోడుగా స్వప్న ఉంటుందిలే. కార్తీక్, నేను 5 minutesలో రెడీ వస్తాను. స్వప్న నువ్వురా. ఓంట్రా రామ రామ రామ. కార్తీక్ రమ్మన్నాడు సరే, నీకేమైందే? రాలేనని చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలో నిలబడతావే? నేను చెప్పకపోయినా నువ్వు చెప్పావు కదా. 5 నిమిషాలు నేను ఇంట్లో లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలీదా? పాప గురించిగా, డోంట్ వరీ. నా భయం పాప గురించి కాదే, అమ్మ గురించి. మేం బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం నువ్వు అమ్మను అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వకూడదు. నీ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేయనివ్వకూడదు. అర్థమైందా? ఈ శారీ ఎలా ఉందే? నోరు తెరిచి మాట్లాడు. బాగానే ఉంది. శ్వేత, 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 దిగు నెమ్మదిగా. ఇదే మన ఇల్లు, బాగుందా? కూర్చో. కూర్చో. ఇక్కడి నుంచి మనం ఇక్కడే ఉంటాం. నాకు నువ్వు, నీకు నేను, మనకి ఇంకెవ్వరు లేరు, మన ఇద్దరమే. హలో, నేను చందుని. శ్వేతని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళావా? అవునక్క. ఎక్కడికి? ఇంటికి తీసుకొచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ యశోధర ఎంత ప్రమాదమో తెలిసి కూడా తీసుకొచ్చింది ఆ ఇంటికి కాదు, నా ఇంటికి. నీ ఇంటికా? అవునక్క, మా ఇద్దరికి సపరేట్గా ఒక ఇల్లు తీసుకున్నాను. మమ్మీకి కూడా తెలీదు. మీరేం భయపడకండి, ఇక్కడికి 3 మనిషి కూడా రాడు. అది కాదు బాబు, ఇంతవరకు నువ్వు మాకు చేసిన సహాయం చాలు. ఇంకా మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నావు? ఎవరిని ఉద్ధరించడానికి? మాతో ఒక్క మాట చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళావు?
నా బిడ్డ కనిపించకపోయేసరికి గుండెలో ప్రాణం గొంతులోకి వచ్చిందయ్యా. సారీ మావయ్య, చెప్పలేదని మీరు బాధపడుతున్నారు, కానీ చెప్తే నన్ను తీసుకెళ్ళి ఇచ్చేవారా? చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. అందుకే చెప్పలేదు. రాహుల్, కోప్పడకండి మావయ్య, ఇంతవరకు నేను మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని చూసుకోవడం నాకు కష్టమని ఎలా అనుకున్నావు? అది నా ప్రాణం. తెలుసు కాబట్టే శ్వేత నీ పరిస్థితిలో చూస్తే మీరు తట్టుకోలేరని ఈ పని చేశాను. అయినా మీరు శ్వేత గురించి బాధపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఓహో, భార్య మీద ఇప్పటికి ప్రేమ పుట్టుకొచ్చిందా? ఇప్పుడు దానికి నీ అభిమానం అక్కర్లేదయ్యా. సానుభూతి అస్సలు అవసరం లేదు. ఇప్పుడు శ్వేతకు కావాల్సింది సైకియాట్రిస్ట్ సత్యదేవి ట్రీట్మెంట్. అది కూడా తెలుసుకున్నావా? నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తాను. అవసరం లేదంటున్నానుగా. నా కూతుర్ని వదిలేయి, మా తిప్పలేమో మేము పడతాం. ఒక తండ్రిగా శ్వేత మీద మీకెంత హక్కు ఉందో భర్తగా నాకు అంతే హక్కు ఉంది. దాన్ని మీరు కాదనలేరు. మీ అమ్మాయిని చూడాలనిపిస్తే రండి, అడ్రస్ చెప్తాను. తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. ఒక్క విషయం మావయ్య, తప్పు చేసిన వాడు ఎప్పుడు అలాగే ఉండిపోడు. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తాడు. అప్పుడు కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే అది మీరు చేస్తున్న పెద్ద తప్పు అవుతుంది. ఏమంటున్నాడు నాన్న? సరితాదేవి చేత ట్రీట్మెంట్ చేయిస్తానంటున్నాడు. మనకంటే బాగా చూసుకుంటాడట. ఇంతలో ఇంత మార్పు ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. సరే, పదమ్మ వెళ్దాం. చెప్పండి సార్. చచ్చిందా అది? చచ్చి బ్రతికింది సార్. బతికిందా? మరి నువ్వేం చేస్తున్నావు? ఎలా బతికిందో ఎంక్వైరీ చేస్తున్నావా? అక్కడేం జరిగిందో నాకు తెలీదు. అది చావాలి. ఇప్పుడు శ్వేత హాస్పిటల్లో లేదు సార్. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారా? ఎవరు? దాని బాబేనా? దాని మొగుడు. ఎవడు? ఆ రాహుల్ గాడా? అవును. ఇప్పుడు ఆ ఇంటి ముందే మాటు వేశాను సార్. ఈసారి మిస్ అవ్వదు. డెఫినెట్గా దాన్ని లేపేస్తాను సార్. మీరు నాకు ఫోన్ చేయక్కర్లేదు. నా ఫోన్ కోసం వెయిట్ చేయండి సార్. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. చెప్పింది చెప్పినట్టు చేసావనుకో, నీకు డబుల్ పేమెంట్. సార్, అయితే మీరు క్యాష్ రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోలేను. ఇట్స్ ఓకే. డాక్టర్లు కావాలనుకునే చాలా మంది యాక్టర్లు అయ్యారేమో కానీ ఒక డాక్టర్ని యాక్టర్ చేసిన క్రెడిట్ మాత్రం మీదే. అలా అనకండి డాక్టర్. ఆపరేషన్ చేసే మేము అప్పుడప్పుడు ఇలాంటి కోఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. బట్ వీఆర్ ఫెయిల్డ్. దానికి మీరేం చేస్తారు డాక్టర్? మా తలరాత అలాంటిది. ఇక లావణ్య వెళ్ళిపోవచ్చా డాక్టర్? నో నో నో. ఇంత సడన్గా డిశ్చార్జ్ చేస్తే మీ కార్తీక్ డౌట్ రావచ్చు. అది మీకు ప్రమాదం. కార్తీక్ సీరియస్గా రియాక్ట్ అయితే మా హాస్పిటల్కి ప్రమాదం.
మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను డాక్టర్. ఓకే. డాక్టర్ డాక్టర్ వాట్ సిస్టర్, వాట్ హ్యాపెండ్? కార్తీక్ వస్తున్నాడు. ఈ టైంలో ఎందుకు వస్తున్నట్టు? అది సరే, ముందు లావణ్య కట్లు. ఓ మై గాడ్, మర్చిపోయాను డాక్టర్. త్వరగా కట్టండి ప్లీజ్. ఓకే, కానీ నర్స్ త్వరగా. అంకుల్ మీరు వెళ్ళిపోండి, అన్నయ్య మిమ్మల్ని చూడకూడదు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. డాక్టర్ ఎస్ ప్లీజ్. ఏమైంది అంకుల్? వాళ్ళిద్దరూ వచ్చేస్తున్నారమ్మా. వస్తున్నారా? హాయ్ లావణ్య. ఓకే. హాయ్ అన్నయ్య. హాయ్ కార్తీక్. హలో డాక్టర్. లావణ్యకి ఎలా ఉంది? రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి. బాగున్నావా లావణ్య? బాగున్నానక్క. పెళ్ళైన ఆనందంలో నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. నేనా మీ అన్నయ్య? మర్చిపోలేదు కాబట్టి చూసి వెళ్దామని వచ్చామమ్మా. డాక్టర్ ఏంటమ్మా, భయంగా ఉందా? టెన్షన్గా ఉందన్నయ్య. ఈ అట్మాస్ఫియర్లో ఉంటే అలాగే ఉంటుందమ్మా. డాక్టర్ చెప్పండి. లావణ్యని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? మా చేతుల్లో ఏమీ లేదు, అంతా మీ నమ్మకంలోనే ఉంది. అదేం డాక్టర్, మేము నమ్మటం ఏంటి? అది మీ గురించి కాదు కార్తీక్, లావణ్యకి నమ్మకం ఉండాలి కదా. ఇంట్లో ఉన్న తనకి ఓకే అయితే మాకే అభ్యంతరం లేదు. ఏమా లావణ్య? అంతే అంతే. కార్తీక్ రండి, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటాను. లావణ్య ఆరోగ్యంగా ఇంటికి చేరాలి. ఐ నో యూ డోంట్ వర్రీ. లావణ్యని మీకు క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క ఇప్పుడు హ్యాపీనా? మొత్తానికి అన్నయ్యని పెళ్లి చేసుకున్నావుగా. ఆ మాట మీ అన్నయ్యని అడగొచ్చుగా. పూజను చేసుకున్నందుకు సంతోషమేనా అని అడుగుతాను. నాకేమైనా భయమా ఏంటి? ఏమైంది లావణ్య? కింద పడిన ఆపిల్ ఎందుకులే అక్క. పర్వాలేదు, ఇక్కడే పడిందిగా, తీసుకొస్తానండు.
మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటున్నావా? ఆ, అవును. అన్నయ్య అంటే నీకెందుకంత ఇష్టం? ఇష్టం కాదు, ప్రాణం. అది ఎందుకని అడుగుతున్నా. కొన్నిటికి కారణాలుండవు. ఉన్నా చెప్పడానికి కొంతమందికి ఇష్టం ఉండదులే. అవును, ఒకవేళ అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేసేదానివి? చచ్చిపోయేదాన్ని. అన్నయ్యని చంపేసేదాన్ని అంటావేమోననుకున్నా. చచా, అలా ఎందుకంటాను? మీ అన్నయ్యతో కలిసి 100 ఏళ్లు బ్రతకాలనుకుంటున్నాను. మేం స్టార్ట్ చేయబోయే కొత్త జీవితానికి ఈ రాత్రే నాంది కాబోతోంది. అంటే ఈరోజు మా శోభనం. శోభనమా? అబ్బో, అందుకే అంత సిగ్గా? నమస్తే మేడం. కలలు కంటూ ఉంటాడ్రా ఆ కార్తీక్. ఈ ఫస్ట్ నైట్తో కార్తీక్ తన సొంతం అయిపోయినట్టు పూజ గాల్లో తేలిపోతూ ఉంటుంది. ఈ ఫస్ట్ నైటే లాస్ట్ నైట్ కావాలి. బెడ్ మీద పూలు చల్లుతూ ఉంటాడు పాపం. రేపు ఈ పాటికి ఆ కార్తీక్ గడి శవం మీద నేను పూలు చల్లాలి. మీరు ముహూర్తం పెట్టారంటే తిరుగుండదుగా. ఇది నీకు. ఏంటి నాకా? నీకు కాదురా, పాలలో కలపడానికి. స్వీట్స్ తిన్నా తినకపోయినా పాలు మాత్రం ఖచ్చితంగా తాగుతారు కదా, అందుకే. ఒకటి మిస్ అయినా ఇంకొకటి వర్కౌట్ అవుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్లు అంటారు, మీరు 2 దెబ్బలకు ఒకే పిట్టు అంటారు. కానీ నాకు డౌట్ మేడం, పాలల్లో కలిపితే ఇద్దరూ చచ్చిపోతారు కదా. కార్తీక్ ఒక్కడే చస్తాడ్రా. అదేలా మేడం? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. విధవ ప్రశ్నలు వేయకు. యాదవులకి యాదవ డౌట్లని మేడం గారు అంతకంటే ఎక్కువ చెప్పర్రా. విషం ఇద్దరు తిన్నా చచ్చేది ఒక్కళ్లే. చావు కూడా మేడంకు చుట్టమే. పిచ్చగా కోఆపరేట్ చేస్తే నువ్వు వెళ్ళు. ఇలా. అలాగే మేడం, వస్తాను మేడం.
శాంటి వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చాను అమ్మాయి గారు. మళ్ళీ మళ్ళీ తిరిగే పని లేకుండా స్వీట్లు, పళ్ళు, పూలు అన్ని తీసుకొచ్చాను. తీసుకోండి. ఇవ్వు. మీరు తినకూడదండి. లేకపోతే నువ్వు తింటావా? అమ్మో నాకొద్దు. ఏంటి అంత షాక్ అయ్యావు? శోభనం చేసుకునేది వాళ్ళు కదా, ఒకళ్ళెంగిలు ఒకళ్ళు పంచుకోవాల్సిన వాళ్ళు. మనకెందుకులేండి, అవి అక్కడ పెట్టేసి మీ డెకరేషన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే మీ పని అయిపోయినట్టే. తర్వాత వాళ్ళ పని అయిపోతుంది. ఏంటి అప్పుడే స్నానం చేసావా? చీకటి పడకముందే రెడీ అవుతున్నావు. అంత తొందరగా ఉందా? కార్తిక్ సో లక్కీ. కార్తిక్ దగ్గరికి వెళ్ళి నేను లక్కీ అంటావు. నీ కబుర్లు నా దగ్గర చెప్పకే. నీ శోభనానికి ఎంత హెల్ప్ చేస్తున్నాను, నన్ను నువ్వు ఇలా ఇన్సల్ట్ చేయడం ఏం బాలేదు. అమ్మా, పెళ్లికి 10 సార్లు ప్లాన్ చేసావు. ఏమైంది? 11వ సక్సెస్ అయింది. అది నువ్వు లేకుండా. శోభనానికి కూడా ఇంతకు ముందు అరేంజ్మెంట్లు చేసావు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా నువ్వే అరేంజ్మెంట్ చేస్తున్నావు. నాకెందుకో టెన్షన్గా ఉంది తల్లి. అంటే నాది ఐరన్ లెగ్గా కాదా? ఇక్కడేం చేస్తున్నావు? మరి మంచినీళ్ళ కోసం వచ్చానమ్మా. బాగా దాహంగా ఉంది. ఎంత దాహం వేస్తే మాత్రం నువ్వు వంటిట్లోకి రావడం ఏంటి? నన్ను పిలవచ్చు కదా. పిలుద్దామని అనుకున్నానమ్మా. గొంతు బాగా పిడుచు కట్టుకుపోతుంటే
ఇంకెప్పుడు కిచెన్లోకి రాకు. అలాగేనమ్మా, మీరు రమ్మన్నా రాను. ఎందుకే టెన్షను? ఈ రోజు మీ శోభనమని ఆ యశోదరకు తెలీదు. చంద్రముఖికి తెలిసే ఛాన్సే లేదు. ఇంకెవరు ఆపుతారే? ఏమోనే, ఎందుకో కొంచెం భయంగానే ఉంది. అసలు ముహూర్తమే కరెక్ట్ కాదు. ఏమైంది పూజకి? తొందరగా శోభన జరిగిపోవాలని ఎందుకు ఆరాటపడుతోంది? ఏం చంటి, పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి సార్, అంతా రెడీ సార్. రేపు మార్నింగ్ కలుస్తాను. సారీ, రేపు మీరు లెగుస్తారో లేదో. అదేంటి అలా అడిగావు? రాత్రంతా నిద్ర ఉండదు కదా సార్. చా, నువ్వు జోకులు కూడా బాగేస్తావు. మీ ముఖంలో శోభనం కలగ అనిపిస్తుంది సార్. మళ్ళీ జోకా? వస్తాను సార్. రేయ్, నీ ముఖంలో కనిపించేది శోభనం కల కాదు, చావు కల. నువ్వు పొద్దున లెగుస్తావా లేదా అన్నది నీకు నిద్రలేక కాదు, నేను కలిపిన మందు తాగి శాశ్వత నిద్రలోకి పోతావని.